పిల్లలు పుట్టకపోవడానికి మగవాళ్ళకు కూడా అన్ని రకాల కారణాలు ఉంటాయి. మగవాళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేక రకాలు ఉంటాయి. మగవాళ్ళల్లో మెయిన్గా ప్రాబ్లమ్స్ అంతకుముందు ప్రీవియస్గా ఎప్పుడైనా ఆ బీర్జాల దగ్గర పార్ట్ ఎఫెక్ట్ అవ్వడం. ఒకటి, చిన్నప్పుడు మంప్స్ అనేది వస్తుంది. మంప్స్ వైరస్, అది వైరల్ ఇన్ఫెక్షను. అది బాగా ఇష్టమైన పార్టు సబ్మాండిబులర్ గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి, ఆ గ్రంథులు. ఆ గ్రంథులు ఎఫెక్ట్ అయితే మరలా అది వచ్చి టెస్టిక్యులర్ టిష్యూని ఎఫెక్ట్ చేసి అందులో ఉన్న జెర్మ్ సెల్స్ నుంచి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే ముందలే హార్మోన్స్ అన్ని ప్రాబ్లమ్స్, కొంతమందికి జీన్ డిఫెక్ట్స్ అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్స్. క్రోమోజోమల్ డిఫెక్ట్స్లో ఇప్పుడు వీళ్ళ మనం చెప్తాము నపుంసకులు కానీ ఇట్లా వీళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఈ సెక్స్ డెవలప్మెంట్, ఇంటర్సెక్స్, ఈ సెక్స్ డెవలప్మెంట్లో కరెక్ట్గా ఉండకపోవడం, ఈ టెస్టికల్స్ సరిగ్గా డెవలప్ కాకపోవడం, లేదు ఆ కింద ప్రాబ్లమ్స్ అంటే ఈ పెనిస్ కరెక్ట్గా డెవలప్ కాకపోవడం, ఈ విధమైన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే టెస్టిక్యులర్ టిష్యూ ఎప్పుడైనా చిన్నప్పుడు కానీ పెద్దయినప్పుడు కానీ ఇన్ఫెక్షన్స్, సిఫిలిస్, గొనోరియా. సిఫిలిస్ అంటే పూర్వకాలంలో ఎక్కువగా ఉండేది. గొనోరియా, గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే హెచ్ఐవి, లేకపోతే ఏదైనా కూడా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇవన్నీ వచ్చిన వాళ్ళకు కూడా బీర్జాలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా త్రూ బ్లడ్ సప్లై జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్కి వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. దానివల్ల మెయిన్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మగవాళ్ళు వీలున్నంత వరకు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్, కుటుంబాల్లో ఎవరైనా సరే హార్మోన్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ కనిపిస్తుంటే చిన్నపిల్లల టైం నుంచే కూడా ట్రీట్మెంట్ కరెక్ట్గా హార్మోన్స్ అన్నీ పక్కాగా ఇది చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోగలుగుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఇంకొక వేరే రీజన్ చెప్పాలంటే మెయిన్ రీజన్ స్ట్రెస్ లెవెల్స్. ఆ స్ట్రెస్ లెవెల్స్ వీలున్నంత వరకు తగ్గించుకోవడం, యోగా అట్లాంటివి ప్రాక్టీస్ చేయడం కొన్నిసార్లు చేస్తూ ఉండాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళల్లో ఇంపార్టెన్స్ అంటే అంగం కరెక్ట్గా టైంకి స్తంభించకపోవడం, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఆ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా వేరే ప్రాబ్లమ్స్, ఈ టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ కరెక్ట్గా ఉండకపోవడం, డెవలప్ అవ్వకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవాళ్ళల్లో. ఆడవాళ్ళల్లో అంటే మాటిమాటికి థైరాయిడ్ అని చెప్పి టెస్టులు చేసేస్తూ ఉంటారు. మగవాళ్ళకి చాలా తక్కువ మందికి చేస్తారు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా పిల్లలు పుట్టడం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేదా ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ తక్కువ అవడము, ఎక్కువ అవడాలు కూడా కొన్ని కారణాలు అవుతూ ఉంటాయి. కొంతమందికి లోపల అసలు జర్మ్ సెల్స్ అనేవే ఉండవు. టెస్టికల్స్లో బీర్జాల లోపల జర్మ్ సెల్స్ ఉండవు. జర్మ్ సెల్స్ లేకపోతే కనుక మనకి వాటిని సెర్టోలి సెల్స్, లీడింగ్ సెల్స్ అంటాము. అందులో ఒక సెల్స్ ఏమో ఈ యొక్క శుక్రకణాలని తయారు చేయడానికి పనికొస్తాయి. ఇంకొక సెల్స్ ఏమో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ డెవలప్ చేస్తూ మేల్ యొక్క అట్మాస్ఫియర్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అది లేదు వేరికోసీల్ అని చెప్పి అక్కడ స్క్రోటంలో ఉన్న వెయిన్స్ అన్నీ కూడా ఒకవేళ ఎక్కువగా అలా బాగా డైలేట్ అయిపోయి ఉంటే ఆ రీజియన్లో ఏమవుతుందంటే విపరీతంగా వేడిగా ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా అక్కడున్న బ్లడ్ సప్లై అనేది ఓవర్గా వెళ్ళిపోవడము, హీట్ అనేది జనరేట్ అవ్వడము, అది కూడా టెస్టిక్యులర్ టిష్యూని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది జరుగుతుంది. సో వేరికోసీల్ అనేది కూడా మనకి ప్రాబ్లము. కొంతమంది వేరికోసీల్ గమనించగానే వేరికోసీలెక్టమీ చేస్తాము అంటారు. ఒక్కోసారి వేరికోసీలెక్టమీలో అస్సలు పిల్లలు లేకుండా వేరికోసీలెక్టమీ చేయించుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వేరికోసీల్ రిపేర్ చేసినప్పుడు మనకి 25% పీపుల్లో ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీకు ఈవెన్ వ్యాష్ డిఫరెన్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వలన అది కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అసలు పిల్లలకు పుట్టకపోవడానికి కూడా ఒక్కోసారి కారణమవుతుంది. కాబట్టి వేరికోసీల్ రిపేర్ చేయించుకునేటప్పుడు ముందు ఒకళ్ళు పుట్టిన తర్వాత రిపేర్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ కేసులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ వల్ల వ్యాష్ డిఫరెన్స్ అనేది సన్న మార్గం అనమాట. అంటే బీర్జాల లోపల నుంచి బయటికి వచ్చేటప్పుడు, బీర్జాల లోపల నుంచి వీర్యకణాలు తయారయ్యి బయటికి వచ్చే మార్గంలో ఎక్కడైనా సెమైనల్ వెసికల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదు వ్యాసిఫరెన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా బీర్జాల లోపల తయారయ్యి బీర్జాల లోపలే ఎండిపోతూ మళ్ళీ రీజనరేట్ అవుతూ మళ్ళీ డిగ్రేడ్ అవుతూ ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రాసెస్. అంటే శుక్రకణాలు మళ్ళీ లోపల ఇంకిపోతాం, మరలా డెవలప్ అవ్వడం, మరలా ఇంకిపోవడం, మరలా డెవలప్ అవ్వడం. అంటే సైకిల్లో బయటికి రాకోకుండా అక్కడికక్కడే మరలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి లోపల కొంతమందికి శుక్రకణాలు ఉంటాయి. శుక్రకణాలు ఉన్న వాటిల్ని బయటికి తీసుకుని అప్పుడు పీసా, టెస్టిక్యులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్ లేదా పీసా
పర్క్యూటేనియస్ ఎపిడిడమల్ స్పెర్మ్ ఆస్పిరేషన్ ఇలాంటి ప్రాసెస్లో తీసుకుని బీర్జాల లోపల నుంచి వీర్యకణాలు తీసుకుని ఐసిఎస్ఐ ట్రీట్మెంట్ చేసుకుంటే కొంతమందికి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఏ ప్రాబ్లం అయినా కూడా కొంతమందికి ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ ముందే స్పెర్మ్ అవుట్ అయిపోతుంది అని అంటారు. వీటికి కూడా అన్నిటికీ ఇప్పుడు మెడికేషన్ ఉన్నాయి. సో భయపడకుండా ముందు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం డయాబెటీస్. ఈ డయాబెటీస్ వలన కూడా చాలా వరకు ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ పట్ల ఆ యొక్క ఇష్టము అనేది తక్కువైపోతూ ఉంటుంది. దానిని లాస్ ఆఫ్ లిబిడో అంటారు. సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో వీటి వలన కూడా డయాబెటీస్ వలన కూడా కొన్ని ప్రాబ్లమ్స్. ఈ డయాబెటీస్ వచ్చేది స్ట్రెస్ రీజన్, ఎక్కువ మందికి స్ట్రెస్. ఈ రీజన్ వలన ఆ స్ట్రెస్, డయాబెటీస్, అట్ ద సేమ్ టైం వీర్యకణాల్లో ప్రాబ్లము. ఆలిగోస్పెర్మియా అంటే వీర్యకణాలు తక్కువగా ఉంటాం. ఎస్థినోస్పెర్మియా అంటే వీర్యం కణాలు కదలికలు తక్కువగా ఉంటాం. టెరటోజూస్పెర్మియా అంటే వీర్యకణాల్లో అవకరాలు ఉండడం. వీర్యకణాలు 100 మిలియన్లు ఉండి 99% అవకరాలు ఉంటే కూడా, అవకరాలున్న వీర్యకణాలను జనరేట్ చేస్తే కూడా ఆ యొక్క బీర్జాలు ఆ వీర్యకణాలతో బిడ్డ పుట్టకపోవడం జరుగుతుంది. కాబట్టి వీర్యకణాల గురించి ప్రత్యేకంగా ప్రాథమికంగా కొన్ని మంచి పరీక్షలు చేసుకుని తద్వారా ఆ యొక్క వీర్యకణాల యొక్క కెపాసిటీ తెలుసుకుని వాటికి ఇంప్రూవ్మెంట్కి ప్రయత్నించడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అట్లాగే వీర్యకణాలు అనేది ఒక్కోసారి రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటే సెమెన్ అంతా కూడా వెళ్ళిపోయి యూరినరీ బ్లాడర్లో పడిపోతూ ఉంటుంది. సో సెమెన్ అనేది కిందకి రాదు, అంతా కూడా ఆ స్పెర్మ్తో కూడా కలిపి ఆ యొక్క లిక్విడ్ సెమెన్ అంటాము. ఆ సెమెన్ వెళ్ళి ఒక్కోసారి లోపల బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో కూడా యూరిన్ పాస్ చేసినప్పుడు అందులో వీర్యకణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆ యూరిన్లో నుంచి కూడా వీర్యకణాలు తీసుకుని మనం మరలా ప్రాసెస్ చేసుకుని బిడ్డను పుట్టించిన కేసులు ఉన్నాయి. కాబట్టి పిల్లలు పుట్టకపోవడం అనేది జరగదు. మగవాళ్ళల్లో ఉన్న కారణాలన్నీ ట్రీట్ చేయొచ్చు, కానీ వీలున్నంత త్వరగా. ఎందుకంటే ఒక ఏజ్ పెరిగిపోయిన కొద్దీ 20 సంవత్సరాల వయసులో 100 నుంచి 150 మిలియన్లు ఉంటే 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి అవి ఇంకా తగ్గిపోతాయి. దానికి తోడు వాతావరణము, మనము పనిచేసే ఆ యొక్క అట్మాస్ఫియరు, స్ట్రెస్సు ఇవన్నీ ఎక్కువైపోవడం, అసలు ముందు సగం పిల్లలు లేకపోవడం అనేది అదొక బలహీనత కింద మారిపోతుంది. కాబట్టి వీలున్నంత త్వరగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడం ఒకటి, తెలుసుకున్న వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం ఒకటి, ఈ రెండు ఫాలో అవ్వండి. లేదంటే ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యామిలీలో మనకి పిల్లలు అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టరు. దయచేసి వీలున్నంత త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోవడం, ట్రీట్మెంట్ తీసుకున్న పిల్లల్ని కంటూ వేగిరం చేయండి.